మీ అమ్మాయికి మీరు ఎంత దన్ను అని చెప్పేసి సానియా మిర్జాకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఈనాడుతో పంచుకుందామే. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు, పథకాలనే కాదు ప్రయత్నాలను ప్రోత్సహించాలి, ఆడపిల్లల లక్ష్యాలను పరిమితులు పెట్టొద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. సానియా మిర్జా తన ఆటతో ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో ఏకంగా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాదీ. అయితే మహిళల టెన్నిస్లో ఎదగడానికి దేశంలో తనకంటూ రోల్ మోడల్గా ఎవరూ లేకపోయినా తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తూ ముందడుగు వేసిన సానియా కొన్ని తరాలకు ప్రేరణిచ్చేలా ఆటలో అత్యున్నత శిఖరాలను అందుకుంది. ఆటతో పాటు విలక్షణ వ్యక్తిత్వం సానియాను భిన్నంగా నిలబెట్టాయి. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా తన ఆట అనంతరం జీవితం, తన ముద్ర తనయుడి విశేషాలు వివరించారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతకు మీరు రోల్ మోడల్. ఆడపిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ముందుగా వన్డే ప్రపంచ కప్పు ఛాంపియన్ సాధించినటువంటి ఎవరైతే మహిళల జట్టు ఉందో వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి ఆడపిల్లలకు అన్ని రకాలుగా దన్నుగా నిలవండి, 100% వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయండి అని చెప్పేసి చెప్తా ఉంది సానియా మిర్జా. ఈమె వేసిన తప్పేందంటే, ఒకటైతే అన్ని మంచిగా బాగానే ఉన్నాయి, మంచిగా ఆడింది బాగానే ఉన్నది, కానీ అందంగా కూడా ఉంటుంది, ముద్దుగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఈమె వేసినటువంటి పొరపాటు ఏంటంటే ఏదే పాకిస్తాన్ అని పెళ్లి చేసుకున్నది, అదొకటి చేసింది సానియా మిర్జా. ఈడ ఎవరు దొరకనట్టు మస్తు ఉండే ఈడ కూడా.